పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సులసాలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సబ్స్టేషన్, అలాగే బోయపాలెంలో 45 లక్షల రూపాయలతో నిర్మించే విలేజ్ హెల్త్ క్లినిక్ పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను నాశనం చేస్తుందని చంద్రబాబు తన అనుభవంతో మళ్లీ గాడిలో పెట్టారని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రజలకు చేరువగా మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఏది కావాలనుకుంటున్నారో ఆ పనులు మూడింటికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ఒకటి సొలస గ్రామంలో సబ్స్టేషన్, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 6-7 గ్రామాలు లో వోల్టేజ్ వస్తూ ఉంది. మాకు నాణ్యమైన విద్యుత్ కావాలని కోరుతున్నటువంటి దాని మీద ఈరోజు 5 కోట్ల రూపాయలతోటి సబ్స్టేషన్ శంకుస్థాపన చేయటం జరిగింది. ఎస్సీ గారు దీనికి శంకుస్థాపన చేయడానికి రావటం, ఆ టీం అందరూ ఎస్సీ, డిఈ, ఏడి, ఆ విధంగా మా నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరి సమక్షంలో శంకుస్థాపన చేశాం. దీనివల్ల ఏంటి, నాణ్యమైన విద్యుత్తు, లో వోల్టేజ్ ఉన్న గ్రామాల సమస్య పరిష్కారం అవడానికి దోహదపడుతుంది. పనిచేసే ప్రభుత్వం ఉంటే ప్రజల ఆలోచనలకు తగిన విధంగా నిధులిచ్చి ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బోయపాలెంలో హెల్త్ క్లినిక్ 45 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశాం. పేదవాళ్ళందరికీ ఆరోగ్యం మెరుగుపరిచేటువంటి దానికి, ఆరోగ్య సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి దానికి, అనారోగ్యులకు అందుబాటులో ఉండేటువంటి విధంగా హెల్త్ క్లినిక్ శంకుస్థాపన చేశాం. మూడవది, ఇప్పుడు జలశక్తి కింద 50 లక్షల రూపాయలతోటి నాదెండ్లలో కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. నీరు పొదుపు చేయాలి, నీటి భద్రత మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా నీటిని పొదుపు చేయాలి, ఎవరింట్లో వాడు వచ్చేటువంటి వాన నీటిని కూడా ఇంకుడు గుంతలు తీసి నీటిని పొదుపు చేయాలనేటువంటిది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఈ 3 కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. పనిచేసేటువంటి నాయకుడు ఉంటే, దూరదృష్టి కలిగిన నాయకుడు ఉంటే, భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి నాయకుడు ఉంటే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది, సంక్షేమం దేశానికే ఒక రోల్ మోడల్ ఏ విధంగా అయింది, అమరావతి, పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన ఏ విధంగా పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ నలుగురు కలిసినా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గురించే ఆలోచన చేస్తూ ఉన్నారు. కష్టపడేటువంటి నాయకుడు గురించి ప్రతి చోట చర్చ జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలని చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో అగ్రగామిలో తీసుకెళ్లేటువంటి దానికి ఈ యొక్క టీం 15 ఏళ్ళు ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు.